అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక గోవత్స ద్వాదశి. ఇంత పవిత్రమైన ఈ రోజున ఈ కథ వింటే చాలు, మీకు శనిగ్రహ దోష నివారణ కలిగి అన్ని శుభాలే కలుగుతాయి. విజయాలతో ముందుకు సాగుతారు. ఏ పని తలపెట్టినా కూడా. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన త్రిశంకు మహారాజు భార్య పద్మావతి. ఆమె ప్రతిరోజు విష్ణువును పూజిస్తూ స్వామికి దీపధూప నైవేద్యాలను సమర్పిస్తూ కొన్ని సంవత్సరాలు అలా నారాయణుణ్ణి స్మరిస్తూ గడిపింది. ఒక ద్వాదశి రోజున పద్మావతి విష్ణుమూర్తిని ఆరాధించి విష్ణుమూర్తి విగ్రహం ముందే నిద్రించింది. నిద్రలో ఆమెకు విష్ణుమూర్తి కలలో కనిపించి, నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. పద్మావతి ఇలా కోరుకుంది: విష్ణు భక్తుడు సార్వభౌముడు కలిగినటువంటి కొడుకు కావాలి అని ఆమె కోరుకుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు ఒక పండుని ఇచ్చి తినమని చెప్పి మాయమయ్యాడు. పద్మావతికి మెలకువ వచ్చి తన భర్తను నిద్రలేపి తనకు వచ్చిన కల గురించి చెప్తుంది. త్రిశంకుడు మంచి కలగన్నావు అని అభినందించాడు. అంతలోనే వారు తమ ఎదుట ఒక పండు ఉండటం ఎంతగానో ఆశ్చర్యపడి తర్వాత ఆనందంగా విష్ణువును ఆరాధించి తరువాత పద్మావతి ఆ పండుని తినింది. కొంతకాలానికి గర్భవతి అయింది. తరువాత చక్కని కొడుకుకి జన్మనిచ్చింది. త్రిశంకుడు పుత్రునికి జాతకం చూపించి సంస్కారములు జరిపించి అంబరీషుడు అని పేరు పెట్టాడు. అంబరీషుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. త్రిశంకుడు మరణించాడు. అంబరీషుడు రాజు అయ్యాడు. కొంతకాలం రాజ్యం పరిపాలించి రాజ్యభారాన్ని మంత్రులపై వేసి అంబరీషుడు తపస్సు చేసేందుకు అడవులకు వెళ్ళాడు. అష్టాక్షరి మంత్రం జపిస్తూ హరి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత విష్ణువు ఐరావతం ఎక్కి అంబరీషునికి కనిపించాడు. నీకేం కావాలి అని అడిగాడు. అంబరీషుడు ఇలా అన్నాడు: నేను విష్ణువు కోసం తపస్సు చేస్తున్నాను, నీకోసం కాదు. నీవు నాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. నీవు ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీవు వెళ్ళవచ్చును అని చెప్పి మరలా తపస్సులో మునిగిపోయాడు. శ్రీహరి సంతోషించి నిజరూపము ధరించి అంబరీషుడికి ప్రసన్నుడయ్యాడు. అంబరీషుడు ఆనందంగా ప్రార్థించాడు. విష్ణువు సంతోషించి, భక్త, నీకు ఏమి కావాలో అడుగు, నీవు అడిగింది సమర్పిస్తాను అని అడిగాడు. అందుకు అంబరీషుడు ఇలా అన్నాడు: దేవా, నీవు దేవదేవుడైన అనుగ్రహం పొందినట్లుగానే నేను కూడా నీ అనుగ్రహం పొందాలి. ఈ లోకంలో విష్ణుతత్వాన్ని ప్రచారం చేసి అందరినీ విష్ణు భక్తులుగా చేయటానికి, ఈ భూమిని ధర్మంగా పరిపాలించటానికి, శత్రువులను అణచివేయటానికి తగిన శక్తిని ఇవ్వు అని విష్ణువుని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు: అంబరీష, ఇంతకుముందు నాకు శివుడు ఇచ్చిన సుదర్శన చక్రాన్ని నీకు ఇస్తున్నాను. అది ఎల్లప్పుడూ నీ వద్ద ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని ఆశీర్వదించి మాయమయ్యాడు. అంబరీషుడు అయోధ్య నగరానికి వెళ్ళి ప్రజలందరినూ కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు. 100 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ గృహలను చేశాడు. అఖండ సామ్రాజ్యానికే అధిపతి అయ్యాడు. అతని పాలనలో రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు. అందరూ విష్ణు భక్తులయ్యారు. ప్రతి ఇంటిలో హరినామం వినిపిస్తూ ఉంది. సకాలంలో వర్షాలు పడుతున్నాయి. భూములు మంచి పంటలను అందిస్తున్నాయి. రాజ్యమంతా సస్యశ్యామలమై ధన కనక రత్న రాశులతో కళకళలాడుతూ ఉంది. అంబరీషునికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఎంతో అందంతో కూడిన సౌందర్యవతి. ఒకరోజు అంబరీషుడి దగ్గరకు నారదుడు, పర్వతుడు వచ్చారు. వారు అంబరీషుడి కుమార్తెను చూసి మోహించారు. ఇద్దరూ మరొకసారి విడివిడిగా అంబరీషుడి దగ్గరకు వచ్చి అంబరీషుడి కుమార్తెను వివాహమాడతామని చెప్పారు. అప్పుడు అంబరీషుడు ఆలోచనలో పడ్డాడు. ఇద్దరూ శక్తిమంతులు, ఎవరి మాట కాదన్నా వారికి కోపం వస్తుంది అని అనుకున్నాడు. తరువాత వాళ్ళిద్దరినీ పిలిచి, మహర్షులారా, నా పుత్రిక ఎవరినైతే ఇష్టపడుతుందో వారికిచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ మునులు, మీ పుత్రిక స్వయంవరానికి వస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నారదుడు అయోధ్య నుండి వైకుంఠానికి వెళ్ళి
మహావిష్ణువుని కలిసి ఆయనతో, దేవా, నీవు నా కోసం ఒక పనిని రహస్యంగా జరిపించాలి అని అన్నాడు. శ్రీహరి, చెప్పు నారద అని అన్నాడు. నేను నీ భక్తుడైన అంబరీషుడి కుమార్తెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ నాకు పోటీగా పర్వతుడు వచ్చాడు కనుక రేపు జరిగే స్వయంవరంలో అంబరీషుడి పుత్రికకు పర్వతుడు కోతిలా కనిపించాలి అని అన్నాడు. అందుకు శ్రీహరి నవ్వి సరే అన్నాడు. నారదుడు వెళ్ళగానే పర్వతుడు శ్రీహరి నివాసానికి వచ్చాడు. విష్ణువుని దర్శించి, దేవా, నేను అంబరీషుడి కుమార్తెను వివాహం చేసుకోదలిచాను. ఆమె ఎవరిని కోరుకుంటే వారితో వివాహం జరిపిస్తానని అంబరీషుడు అన్నాడు. రేపు ఆమెకు స్వయంవరం జరగబోతుంది. ఆ స్వయంవరానికి నారదుడు వస్తే అంబరీషుడి కుమార్తెకు వికృతంగా కనిపించాలి అని అన్నాడు. శ్రీహరి నవ్వుతూ సరే అని అన్నాడు. అంబరీషుడు తన పుత్రిక అయిన శ్రీమతికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి నారదుడు, పర్వతుడు ఇద్దరూ వచ్చారు. అంబరీషుడు తన కుమార్తె అయిన శ్రీమతికి నారద, పర్వతుల కోరికలను చెప్పి వారిలో నీకిష్టమైన వారిని వరించు అని చెప్పాడు. అంబరీషుడు శ్రీమతిని స్వయంవరానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు శ్రీమతి ఒక వరమాలను ధరించి వచ్చిన వారిని చూస్తూ వెళ్తుంది. తరువాత తన తండ్రితో, తండ్రి, నాకు ఇక్కడ ఎవరు మునులు కనిపించటం లేదు. ఒకరు వానర ముఖం, ఇంకొకరు కొండంగి ముఖం కలిగిన వారు కనిపిస్తున్నారు. వారి మధ్యలో సుందరమైన యువకుడు కనిపిస్తున్నాడు. అతడు తన కుడి చేతిని ఊపుతూ నన్ను రమ్మంటున్నాడు. నేను అతడినే వరిస్తాను అని చెప్పి ఆ వరమాలను ఆ సుందరుడి మెడలో వేసింది. సుందరుడైన ఆ హరి శ్రీమతిని తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడు, పర్వతుడు విష్ణువు తనను మాయ చేశాడని అనుకుంటూ వైకుంఠానికి వచ్చారు. వారి రాకను గమనించిన విష్ణువు శ్రీమతిని రహస్య ప్రదేశంలో దాక్కోమని చెప్పాడు. ఆమె అలానే వెళ్ళి దాక్కున్నది. అప్పుడు నారదుడు విష్ణువు దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు. నేను పర్వతుడి ముఖాన్ని కోతి ముఖం చేయమంటే నీవు నా ముఖాన్ని కూడా మార్చేశావు అని అన్నాడు. అందుకు విష్ణువు, అందులో నా తప్పేమీ లేదు అని అన్నాడు. నీవు అడిగినట్లుగానే పర్వతుడు కూడా వచ్చి నీ ముఖాన్ని మార్చమని అడిగాడు. నేను మీ ఇద్దరూ కోరిన విధంగానే చేశాను అని అన్నాడు. అప్పుడు పర్వతుడు ఇలా అన్నాడు. నీవు మమ్మల్ని వికారంగా మార్చేసి అంబరీషుని పుత్రికను తీసుకొని వెళ్ళిపోయావు. ఇది అన్యాయం కదా అని అన్నాడు. అప్పుడు విష్ణువు నవ్వి, ఇందులో అన్యాయమేముంది? స్వయంవరంలో శ్రీమతి నన్ను వరించింది, అందుకని ఆమెను గ్రహించాను అని అన్నాడు. అప్పుడు నారదుడు, పర్వతుడు ఆలోచించి అంబరీషుడి దగ్గరకు వెళ్ళి, రాజా, నీవు మమ్మల్ని మోసం చేశావు. మా ఇద్దరిలో ఒకరికి ఇవ్వవలసిన కన్యని వేరే వారికి ఇచ్చావు. దీనికి నీవు తప్పకుండా ప్రతిఫలం అనుభవిస్తావు. నీకు మాయ వలన చీకటి ఆవరిస్తుందని శపించాడు. కానీ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం మాయను ఛేదించి చీకటిని తొలగించి తరువాత అది నారదుడు, పర్వతుల వెంట పడింది. వారు భయపడిపోయి అక్కడి నుండి పారిపోయారు. అయినా కానీ ఆ శ్రీచక్రం వారిని వదలటం లేదు. వారు అన్ని లోకాలకు తిరుగుతూ చివరకు విష్ణులోకమైన వైకుంఠానికి చేరుకొని విష్ణువుని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణువు ప్రసన్నుడై చక్రము నివారించి, శ్రీచక్రమా, వీరిద్దరు కూడా నా భక్తులే కనుక వారిని వదిలిపెట్టు. ఈ అంబరీషుడి వంశంలో దశరథుడికి పెద్ద కొడుకుగా అవతరిస్తాను. నా కుడి భుజం భరతుడుగాను, నా ఎడమ భుజం శత్రుఘ్నుడుగాను, ఆదిశేషుడు లక్ష్మణుడుగాను జన్మిస్తాడు. అప్పుడు లోక కళ్యాణం కోసం నిన్ను ఉపయోగిస్తాను. అప్పుడు నా వద్దకు వచ్చి ఉండు అని చెప్పగా సుదర్శన చక్రం తిరిగి అంబరీషుని చేరింది. నారదుడు, పర్వతుడు మునులుగా పరిశుద్ధులుగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంబరీషుడు ప్రజలను చక్కగా పాలించి వైకుంఠానికి చేరుకున్నాడు. పూర్వము ఉత్తర దేశమందు వేదశాస్త్రాలను అభ్యసించిన దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తనకు సంతానం లేకపోవటం వలన
త్రైలోక్య పావనుడైన విష్ణుమూర్తికి ఘోర తపస్సు చేయడానికి ఒక మహా అరణ్యమునకు పోయి ఒక కుంట వద్ద కూర్చొని ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు. ఓ బ్రాహ్మణుడా, నీవు ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడుగగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ శ్రీమన్నారాయణుడికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, ఓ శ్రీ మహావిష్ణువు, నీ పాదాలను దర్శించటం వలన నా జన్మ సఫలమైనది, నేను హృతాదుడను అని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. ఆ బ్రాహ్మణుడు చేసిన స్తుతికి మెచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడగగా ఆ దేవదత్తుడు ఇలా అన్నాడు. ఓ వాసుదేవా, అపుత్రస్య గతిర్నాసి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. పుత్రుడు లేని వారికి గతి లేదు కదా, నాకు పుత్రుడు కలిగేటట్లుగా అనుగ్రహించు అని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. ఓ బ్రాహ్మణుడా, ఆయువు లేని కుమారుడినైనను విధవ అయిన కుమార్తెనైనను ఇచ్చెదను. ఈ ఇద్దరిలో నీకు ఎవరు ఇష్టమో చెప్పుము అని అడగగా అతను ఇంటికి వెళ్ళి భార్యను అడిగి తెలుసుకొని చెప్తాను అని అతను ఇంటికి వెళ్ళి భార్యను అడుగుతాడు. అప్పుడు భార్య ఎంతగానో ఆలోచించి విధవ అయిన కూతురు కలిగేటట్లుగా వరము ఇమ్మని కోరుకోమని చెప్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మరలా ఆ కుంట వద్దకు వచ్చి కమలనాథుడైన శ్రీహరికి నమస్కరించి కుమార్తె కలిగేటట్లుగా వరమిమ్మని అడుగగా శ్రీహరి అలాగే అని కూతురు కలుగుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. తరువాత దేవదత్తుడు ఇంటికి వచ్చి సుఖంగా ఉన్నాడు. తరువాత కొద్ది రోజులకు దేవదత్తుని భార్య గర్భవతి అవుతుంది. 10వ నెలలో కుమార్తెకు జన్మనిచ్చి ఆ బాలిక రోజురోజుకు వృద్ధి చెందుతుంది. వివాహకాలం వచ్చిన వెంటనే ఆమె తండ్రి అయిన దేవదత్తుడు ఒక చిన్న బ్రాహ్మణునకు ఆమెను ఇచ్చి వివాహం చేశాడు. ఇలా పెళ్లి జరిగిన 2-3 నెలలకే ఆమె భర్త చనిపోయాడు. తరువాత కొద్ది రోజులలోనే ఆమె తల్లిదండ్రులు కూడా చనిపోయారు. తరువాత విధవ అయిన ఆమె తన తండ్రి ఇంట్లోనే ఉంటూ ధర్మం చేయకుండా ఇంటికి వచ్చే భిక్షకులకు నాస్తి నారాయణ నాస్తి నారాయణ అని చెబుతూ భిక్షం పెట్టకుండా కఠినురాలై ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు తన మనసులో ఇలా అనుకున్నాడు. ఈ విధవ ఎంత దయలేనిది అయినా కూడా నారాయణ స్మరణ మాత్రం వదలకుండా తలుస్తుంది అని సంతోషించి ఒకరోజు బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఆ విధవ స్త్రీ ఇంటికి వచ్చి భిక్షం పెట్టమని అడుగగా ఆ నిర్భయురాలు నాస్తి నారాయణ అని చెప్పింది. వెంటనే ఆ బ్రాహ్మణ వేషం ధరించిన శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. అమ్మా, ప్రాసకాలమందు అతిథి వచ్చిన వేళలో నువ్వు అవమానించవచ్చా అని అడుగగా ఆ విధవ కోపంతో బ్రాహ్మణ వేషంలో వచ్చిన జగత్రాక్షకుని భిక్షపాత్ర తాను ఇల్లు అలుకుతున్న పాత వస్త్రమును విసిరివేసింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు అవతలికి పోయి తను భిక్షమెత్తుకునే పాత్రను చూడగా అందులో ఒక చిన్న కంది గింజ ఉంది. ఆ నారాయణమూర్తి ఆ కంది గింజను నేలలో పాతిపెట్టి వైకుంఠానికి చేరుకున్నాడు. తరువాత కొద్ది రోజులకు ఆ కంది గింజ పెద్ద చెట్టుగా ఆకులు పువ్వులు కాయలతో నిండి ఉంది. విధవ కొన్ని రోజులకు చనిపోయి పురుగు జన్మనెత్తి ఆ కంది చెట్టుపై ఆకులను తింటూ ఉండేది. తరువాత కొద్ది రోజులకు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి పురుగు ఉన్న స్థలానికి వచ్చి, ఓ కీటకమా, బాగున్నావా అని అడిగిన వెంటనే ఆ పురుగు ఇలా అంది. ఓ జగదీశ్వర, నీకు తెలియనిదేముంది, ఇలా ఈ ఆకులను తింటూ ఈ చెట్టుపైనే బ్రతుకుతూ ఉన్నాను అని అనగా లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువుని చూసి, ఓ ప్రాణనాథ, ఈమెకు ఈ పురుగు జన్మ రావటానికి కారణమేమిటి? నారాయణమూర్తి ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఆ పురుగు విధవ స్త్రీగా ఉన్నది మొదలు పురుగు జన్మ కలిగే వరకు జరిగినది మొత్తం శ్రీ మహాలక్ష్మికి వివరంగా చెప్పాడు. ఆ కథ మొత్తం విని ఈ కీటక జన్మ ఈమెను ఎలా వదిలిపోతుంది
అని లక్ష్మీదేవి మరలా అడుగగా విష్ణుమూర్తి ఇలా చెప్పాడు: ఓ శ్రీ మహాలక్ష్మి, ఈ పురుగుకు ద్వాదశి రోజు చేసిన వ్రత ఫలాన్ని కొంచెం ఇచ్చిన పురుగు జన్మ తొలగిపోతుంది అని అనిన వెంటనే శ్రీ మహాలక్ష్మి ఆ ఫలాన్ని ఆమెకు ఇచ్చింది. అప్పుడు వెంటనే ఆ పురుగు స్త్రీ రూపము ధరించి శ్రీ లక్ష్మీనారాయణులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి లక్ష్మీదేవితో ఇలా అన్నది: ఓ జగజ్జనని, ఈ వ్రతాన్ని నేను కూడా చేస్తాను. ఈ వ్రతం యొక్క కథను భక్తితో విన్నవారికి, చదివిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి కలిగి ఉత్తమ పదాన్ని పొందుతారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః.